పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమా స్టార్ట్ చేసి 4 ఏళ్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు అనే ఓ ప్రాజెక్ట్ ఉందని ప్రేక్షకులు మరచిపోయే సమయంలో ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. కానీ పవన్ రాజకీయాలలో బిజీ ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇవాల్టి నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విజయవాడలో ఇప్పటికే సెట్స్ కూడా రెడీ చేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు లాంఛనంగా షూటింగ్ మొదలు పెట్టారు. డిప్యూటీ సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. అటు పాలనాపరమైన అంశాలు, ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిన పరిస్థితిలో పవన్ ఉంటున్న విజయవాడలోనే సినిమాల కోసం సెట్స్ ను రెడీ చేశారు. హైదరాబాద్, విజయవాడ షెడ్యూల్ సర్వీస్ చేసే పని లేకుండా విజయవాడలోనే షూటింగ్ చేయబోతున్నారు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న మూవీ విడుదల కానుంది. హరిహర వీరమల్లు ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబోతుంది. హరిహర వీరమల్లుకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ అంతా పవన్ ని కలిసి షెడ్యూల్ పై చర్చించింది. ఏం రత్నం సమర్పణలో ఈ హరిహర వీరమల్లు సినిమా వస్తుంది. అన్స్టాపబుల్ ఫోర్స్, అన్బ్రేకబుల్ స్పిరిట్ అంటూ ఇప్పుడు రిలీజ్ డేటును అనౌన్స్ చేశారు మేకర్స్. పవన్ 2023 జూలైలో ఆఖరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. బ్రో తర్వాత ఫుల్ గా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అటు అధికారిక కార్యక్రమాలన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే వాటిని స్పీడ్ గా కంప్లీట్ చేసేందుకు విజయవాడలోని షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు కూడా క్యూ లైన్ లో ఉన్నాయి. వీటి షూటింగ్స్ కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది త్వరలోనే క్లారిటీ రాబోతుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే ఇకపై ఏపీలోనే షూటింగ్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. గతంలో రాజమండ్రి, వైజాగ్ లో రెగ్యులర్ గా షూటింగ్స్ జరిగేవి. ఏజెన్సీ ప్రాంతం కూడా షూటింగ్లకు కేర్ ఆఫ్ గా ఉండేవి. ఇప్పుడు విజయవాడలో కూడా షూటింగ్స్ కల కనిపించబోతుంది. హరిహర వీరమల్లులో చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమా యొక్క మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఆయన విలువైన సమయాన్ని వృధా చేయకుండా పక్క ప్రణాళికతో చిత్రీకరణను ఏర్పాట్లు చేశారు. విరామం తర్వాత కూడా యోధుడి పాత్రకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తన రూపాన్ని మలుచుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన రూపం ఆహార్యం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. పవన్ కళ్యాణ్ రాకతో చిత్ర బృందం రెట్టింపు ఉత్సాహంతో భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణను ప్రారంభించింది. హరిహర వీరమల్లు సినిమా కొత్త స్కెడ్యూల్ సెప్టెంబర్ 23న విజయవాడలో ప్రారంభమైంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. దిగ్గజ కళా దర్శకుడు తోటాదారుడి ఆధ్వర్యంలో చిత్ర బృందం భారీ సెట్ను నిర్మించింది. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది ఫైటర్స్ తో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.